Good afternoon, students. Welcome to ABN PR College of Science online classes. This is paper 4 intermediary metabolism. So ఇప్పుడు ఈ లెక్చర్ 16లో నేను క్యాల్విన్ సైకిల్ అంటే ఏంటో చెప్తాను. క్యాల్విన్ సైకిల్, ఈ క్యాల్విన్ సైకిల్కి మరో పేరు C3 సైకిల్ అని కూడా అంటారు. ఎందుకు దీనికి C3 సైకిల్ అనే పేరు వచ్చింది, ఎందుకు దీనికి క్యాల్విన్ సైకిల్ అనే పేరు వచ్చింది అనేది సైకిల్ ఎండింగ్లో చెప్తాను. సో సైకిల్ ఇన్ డెప్త్లోకి వెళ్తే దానికన్నా ముందు ఒక చిన్న మాట, సైక్లిక్ పాత్వే ఎలా జరుగుతుంది అంటే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అనే మాలిక్యూల్, అంటే మీరు గ్లైకాలసిస్లో చూసుంటారు కదమ్మా. ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే ఎలా ఉంటుందో దాన్ని గ్లిజరోఫాస్ఫారిక్ యాసిడ్ అని చదువుంటారు. అక్కడ ఎలా అయినా పర్వాలేదు, అది 3 కార్బన్ కాంపౌండ్. అదేం చేస్తూ ఉంటుందంటే ప్లాంట్స్లో షుగర్ ఫాస్ఫేట్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆర్యూబీపీని ఫామ్ చేస్తూ ఉంటుంది, రిబులోజ్ బిస్ఫాస్ఫేట్. ఆర్యూబీపీ అంటే రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవడం, దాన్ని మళ్ళీ సైక్లికల్గా అది షుగర్స్ని సెన్సైజ్ చేయడం ప్లాంట్స్లో, అవి మళ్ళీ దాన్ని కొంత అమౌంట్ని ఆర్యూబీపీ కింద ఫామ్ చేయడాన్ని, ఆ సైక్లిక్ ప్రాసెస్ని, ఆ కలెక్టివ్ ఫినామినన్ని క్యాల్విన్ సైకిల్ అని అంటారు. క్యాల్విన్ సైకిల్ అనేది డార్క్ రియాక్షన్. నేను ఆల్రెడీ లైట్ రియాక్షన్ లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. డార్క్ రియాక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది అని చెప్పాను నేను ఆల్రెడీ. స్ట్రోమా ఆఫ్ ద క్లోరోప్లాస్ట్ జరుగుతుంది. లైట్ రియాక్షన్ గ్రానా క్లోరోప్లాస్ట్ జరిగితే, డార్క్ రియాక్షన్ స్ట్రోమాలో జరుగుతుంది. సరే, ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఈ సైకిల్లో అంటే, ఆర్యూబీపీ అనే కాంపౌండ్ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ అనే కాంపౌండ్ CO2ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. అసలు రిబులోజ్ అంటే మీరు ఏమని గుర్తు రావచ్చు మీకు, 5 కార్బన్ కాంపౌండ్. అది కాస్త 6 కార్బన్ కాంపౌండ్ కింద మారుద్ది CO2ని యాక్సెప్ట్ చేసుకుని. సో మనకి 6 కార్బన్ కాంపౌండ్ వెంటనే స్ప్లిట్ అయ్యి 3 కార్బన్ కాంపౌండ్స్ కింద ఫామ్ అవుద్ది. వాటిని ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్స్ అంటారు, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ అంటారు, PGA. ఈ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, గ్లిజరిక్ యాసిడ్ అంటే అర్థం ఏంటి, గ్లిజరాల్ అంటే ఏంటి, 3 కార్బన్ కాంపౌండ్స్. సో 3 కార్బన్ కాంపౌండ్స్ అంటే ఎప్పుడైతే CO2 ఆర్యూబీపీ యాక్సెప్ట్ చేసుకుంటుందో, అంటే నాకు ఇక్కడ మీకు ఇట్లా చెప్తూ ఉంటే అర్థం కాదండి, నేను సైకిల్కి వెళ్తే ఇంకా క్లియర్గా చెప్తాను. 6 కార్బన్ కాంపౌండ్ కింద ఫామ్ అవుతుంది. ఆ 6 కార్బన్ కాంపౌండ్స్ కింద మళ్ళీ స్ప్లిట్ అయితే 2 PGAలు ఫామ్ అవుతాయి, 3 కార్బన్ కాంపౌండ్స్. సో మళ్ళీ ఒక PGA కాస్త హెక్సోజస్ని సెన్సైజ్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటే, మిగతా PGAలు కాస్త మళ్ళీ ఆర్యూబీపీని రీసింథసైజ్ చేస్తాయి అనమాట. ఇట్ విల్ బి సెన్సైజింగ్ బ్యాక్. మళ్ళీ ఆర్యూబీపీ కాడి నుంచి మళ్ళీ PGAలు సెన్సైజ్, అలా సైక్లికల్గా జరుగుతూనే ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాల్విన్ సైకిల్. క్యాల్విన్ సైకిల్లో మనకి ప్రప్రథమంగా 3 స్టెప్పుల్లో జరుగుతుంది. ఒకటి కార్బాక్సిలేషన్, రెండోది రిడక్షన్, అండ్ మూడోది రీజనరేషన్. సో కార్బాక్సిలేషన్ ఫేజ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. రిడక్షన్ అండ్ రీజనరేషన్ తర్వాత చూద్దాం. సైకిల్ అమ్మ చూడటానికి ఇట్లా ఉంటుంది మీకు. సో ఇట్లా చెప్తే మీకు క్లమ్జీగా ఉంటుంది. సో స్టెప్స్ చూస్తే 13 స్టెప్స్ ఉంటాయి, 13 స్టెప్స్ ఉంటాయి. మీకు ఇలా చెప్పడం బోర్డు మీద కూడా అసంభవమే. అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే, నేను ఇండివిజువల్గా స్టెప్ వైజ్ చెప్తాను మీకు. విడివిడిగా నేను స్టెప్ వైజ్ చెప్తాను. అన్ని స్టెప్స్ మీరు నోట్స్లో ఇదంతా, ఈ ప్యాటర్న్ అంతా మీరు రాసుకున్న తర్వాత, ఆ ఇండివిజువల్ స్టెప్స్ నేను చెప్తున్న క్లాస్ వింటూ ఆ స్టెప్స్ కనుక మీరు గో త్రూ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది క్యాల్విన్ సైకిల్. సో స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1 ఆర్యూబీపీ అండి, రిబులోజ్ బిస్ఫాస్ఫేట్, CH2OP, C డబుల్ బాండ్ O, CHOH, CHOH, CH2OP. ఇది 5 కార్బన్, C5 కార్బన్ అనమాట. ఇది ఒక కీటో షుగర్, కీటో పెంటోజ్ అనమాట. మీకు ఆల్రెడీ ఇది HMP పాత్వే వాటిలో మీకు పరిచయం అయింది. సో దీని కనుక మనకి కార్బన్ డైఆక్సైడ్ కనుక ఇన్కాపరేట్ చేసుకుంటే, అట్ ద సేమ్ టైం H2O కనుక ఇస్తే, మనకి H2O ఎందుకు ఇస్తామంటే, ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్కాపరేట్ అవ్వడం గురించి చెప్తాను చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఇన్కాపరేట్ అవ్వడం వల్ల మనకి కొత్త COH అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ మనకి ఎన్ని కార్బన్స్ వచ్చినప్పుడు, 6 కార్బన్స్ వచ్చినట్టు. ఆ 6 కార్బన్స్ అనేది కూడా అన్స్టేబుల్ కాంపౌండ్ అనమాట. ఈ అన్స్టేబుల్ కాంపౌండ్ అనేది మనకి వెంటనే 2 కింద స్ప్లిట్ అయిపోతుంది. అంటే 3+3 ఇలాగనమాట. ఒక ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, మరొక ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్, అంటే మనకి ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 2 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో స్ప్లిట్ అవ్వాలి అంటున్నాను కదా, 6 కార్బన్ కాంపౌండ్ కింద మారినప్పుడు CO2 ఇన్కాపరేట్ అయిన తర్వాత ఆర్యూబీపీ మీద, సో ఇన్కాపరేట్ అయినప్పుడు మనం స్ప్లిట్ అవ్వాలంటే స్ప్లిట్ చేసేవాళ్ళు ఎవరు అంటే H2O స్ప్లిట్ చేస్తుంది అనమాట. స్ప్లిట్ చేస్తే మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ PGA ఫామ్ అవుతాయి. ఈ రిబులోజ్ బిస్ఫాస్ఫేట్ని నేను ఫస్ట్ నుంచి ఈ క్లాస్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఆర్యూబీపీ అంటున్నాను, చూసుకోండి. సో మనకి ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ 3 PGAలు ఉన్నాయి, అంటే 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. ఇది ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడే, ఫాస్ఫేట్ గ్లిజరిక్ యాసిడే, కానీ థర్డ్ ప్లేస్లో
థర్డ్ ప్లేస్లో మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కాబట్టి పూర్తి పేరు ఏంటంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అని అన్నాం అనమాట. సో నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను చూడండి. స్టెప్ 2. ఈ స్టెప్ 2 ఏంటంటే 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త మనకి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్తో మనకి 2 ATPs తీసుకుని ఒక్కొక్క మాలిక్యూల్ ఆఫ్ 2 ATPs తీసుకుని మనకి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త మనకి చూడండి అమ్మ ఇక్కడ నేను 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కాస్త మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్తో ఒక 2 NADPHలు తీసుకుని 2 హైడ్రోజన్స్ దానికి ఇవ్వడం జరిగితే ఇక్కడ మనకి ఫాస్ఫేట్ గ్రూప్ పోవడంతో 2 హైడ్రోజన్స్ వస్తాయి. 2 హైడ్రోజన్స్ NADPకి ఇవ్వడంతో NADP+ ఫామ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ యాసిడ్ కాస్త మనకి ఆల్డిహైడ్ కింద ఫామ్ అయిపోయింది అనమాట. సో మనకి యాసిడ్ కాస్త ఆల్డిహైడ్ కింద ఫామ్ అయింది. సో నథింగ్ బట్ మనం దాన్ని 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అంటాం. ఫోర్త్ స్టెప్లోకి వెళ్దాం చూడండి. 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కాస్త మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఎంజైమ్తో మనకి DHAP ఫామ్ అయింది. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి గమనించుకోండి, ఈ స్ట్రక్చర్ మనకి ఏంటిది ఆల్డిహైడ్ గ్రూపు. ఒక ఆల్డిహైడ్ కీటో కింద మారుతుందంటే ఇక్కడ కీటో కింద మారింది కదమ్మా మనకి. సో మనకి అక్కడ ఎప్పుడు ఎంజైమ్ ఏమవుతూ ఉంటుంది, మీకు ఆల్రెడీ గ్లైకాలసిస్లో పరిచయం అయి ఉంటుంది. ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఒక ఆల్డిహైడ్ గ్లిజరాల్డిహైడ్ కాస్త DHAP కింద మారగలదు. దిస్ ఈజ్ ద ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఒక మాలిక్యూల్ ఆఫ్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గ్లిజరాల్డిహైడ్ ఇంకో మాలిక్యూల్ ఆఫ్ 3 డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కాస్త మనకి 2 కలిసి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఆల్డలేజ్ అనే ఎంజైమ్తో మనకి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయింది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక్కసారి చూడండి అమ్మా, నేను ఇంకా క్లారిటీగా చెప్తాను మీకు. ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు బాగా గమనిస్తే ఇదంతా కూడా DHAP CH2OP ఫాస్ఫేట్ గ్రూప్, ఓకేనమ్మా. తర్వాత C++ CH2OP. అంటే మీకు అక్కడ ఈ DHAP కాస్త మీకు ఇట్లా రివర్స్లో వేసాం అనమాట. ఈ మిగతా కాంపౌండ్ అంతా కూడా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్. సో నథింగ్ బట్ ఇది మొత్తం మాలిక్యూల్ స్ట్రక్చర్ మనకి చూడటానికి ఏమవుతుంది, ఇది నథింగ్ బట్ మన ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. 6th స్టెప్. ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ కాస్త ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్తో ఇప్పుడు ఏ మాలిక్యూల్ నుంచి అయినా ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అవ్వాలంటే మనకి ఏమవుతూ ఉంటుంది, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అయిపోవాలి. ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్తో మనకి ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫామ్ అయింది. ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫామ్ అయింది. అంటే ఆల్రెడీ ఈ రియాక్షన్స్ అన్నీ మీకు ఇప్పటివరకు చదువుకున్న కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మీకు బాగా పరిచయం అయినవే. అందుకే నేను కొంచెం ఫాస్ట్ అప్ చేస్తున్నానమ్మా, చూసుకోండి. సో ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఫామ్ అయిన తర్వాత ఫాస్ఫేటేజ్ ఎంజైమ్తో ఆ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఇప్పుడు మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అండ్ ఈ 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కాస్త మనకి ఏమవుతుంది అంటే ఈ ట్రాన్స్కిటలేజ్ ఎంజైమ్తో 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఎక్కడదండి, ఇది స్టార్టింగ్ స్టెప్లో అనమాట. మన గ్లిజరిక్ యాసిడ్ నుంచి గ్లిజరాల్డిహైడ్ వచ్చేసింది చూసారా, అక్కడ ఆ మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్. మీకు అన్నమాట మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్తున్నాను చూడండి అమ్మ. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇక్కడ ఎన్ని ఫామ్ అయినాయి అని చెప్పాను నేను, 2 మాలిక్యూల్స్ ఫామ్ అయినాయి అని చెప్పాను నేను. ఈ 2 మాలిక్యూల్స్ కూడా ఇక్కడ నుంచి అన్నీ కూడా 2 మాలిక్యూల్సే ఫామ్ చేస్తాయండి. అన్నీ కూడా 2 మాలిక్యూల్స్ అంటే మరి 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కూడా మనకి ఇక్కడ 2 మాలిక్యూల్స్ వస్తాయి. సో ఈ 2 మాలిక్యూల్స్లో సెకండ్ మాలిక్యూల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఆ సెకండ్ మాలిక్యూల్ ఏమవుద్దంటే ఈ 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ ఇక్కడ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్తో కలిసి ట్రాన్స్కిటలేజ్ అనే ఎంజైమ్తో ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ కింద జైలులోజ్ 5-ఫాస్ఫేట్ కింద మారుతుందన్నమాట. సో ఇక్కడ 6+3 ఎంత మనకి ఇక్కడ ఫ్రక్టోజ్ ప్లస్ ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ 6+3 ఎంత మంది 9. సో మరి ఇక్కడ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ప్లస్ జైలోజ్ 5-ఫాస్ఫేట్లో 4+5 ఎంత 9. సో 2 మర్జ్ అయిపోతాయండి. 2 మాలిక్యూల్స్ మీకు మర్జ్ అయిపోతే కంప్లీట్గా మీకు ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ జైలోజ్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఒకటి ఆల్డిహైడ్, ఒకటి కీటోస్ షుగర్. నెక్స్ట్ స్టెప్ 8th స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ పైన ఉన్న DHAP మీరు ఒక్కసారి సైకిల్ అంతా ఫ్లో చార్ట్ కింద వేసుకోండి అమ్మా, వేసుకుని ఈ క్లాస్ వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
సో పైన ఉన్న మాలిక్యూల్ ఆఫ్ డిహెచ్ఏపితో కలిసి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్తో మళ్ళీ మనకి 7 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. ఇక్కడ ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ అనేది 4 కార్బన్ కాంపౌండ్, డిహెచ్ఏపి అనేది 3 కార్బన్ కాంపౌండ్. సో 4 + 3 ఎంతండి? 7. సో సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ ఫామ్ అవుద్ది అనమాట. మనకి ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడికి కంప్లీట్గా డిహెచ్ఏపి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా మొత్తం కూడా ఫ్రక్టోజ్ అనమాట. సో కంప్లీట్గా మనకి అలాగా సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ కింద రిజల్ట్ అయింది. సో అయితే ఇక్కడ ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్లో లాస్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ అలాగే ఉండిపోతుంది. డిహెచ్ఏపిలో ఉన్న లాస్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ ఇట్లా పైకి వచ్చేస్తుంది అనమాట. సో 2 ప్లేసుల్లోని 7 కార్బన్ కాంపౌండ్ ఉంది కాబట్టి మాలిక్యూల్ పేరే సెడోహెప్టోస్ కాబట్టి సెడోహెప్టోస్ 1,7-బిస్ఫాస్ఫేట్ అయ్యిందనమాట. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. 9th స్టెప్. సెడోహెప్టోస్ 7 ఇక్కడ నుంచి నేను ఇట్లా చెప్తున్నానండి, ఈ రియాక్షన్ చెప్తున్నాను. సెడోహెప్టోస్ 1,7-బిస్ఫాస్ఫేట్ నుంచి మనకి ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్తో ఫాస్ఫేట్ గ్రూప్ రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. రిమూవ్ అయిపోతే మనకి సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ ఫామ్ అవుద్ది. సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. తర్వాత సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, మళ్ళీ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇంకొక మాలిక్యూల్ వస్తుందండి. అంటే సైకిల్ ఎన్నిసార్లు తిరుగుతుంది? మనకి 3 సార్లు తిరుగుతున్నట్టుగా ఉంటుందండి. సో 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ కాస్త ట్రాన్స్లీటరేజ్ ఎంజైమ్తో మనకి జైలోస్ 5-ఫాస్ఫేట్, రైబోస్ 5-ఫాస్ఫేట్ అని 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 7 కార్బన్స్ ఉన్నాయి. ఈ 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. 7 + 3 ఎంత? మనకి 10. మరి జైలోస్ 5-ఫాస్ఫేట్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. రైబోస్ 5-ఫాస్ఫేట్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5 + 5 ఎంత? 10 కార్బన్స్. సో ఈ మొత్తం ఈ 2 మాలిక్యూల్స్ ఏమవుతూ ఉంటాయంటే మర్జ్ అయిపోయి కంప్లీట్గా మనకు కండెన్స్ అయ్యి ఈ 2 మాలిక్యూల్స్ జైలోస్ 5-ఫాస్ఫేట్ అండ్ రైబోస్ 5-ఫాస్ఫేట్లు ఫామ్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ చూద్దామండి. ఇప్పుడు మన ఫామ్ అయిన జైలోస్ 5-ఫాస్ఫేట్, రైబోస్ 5-ఫాస్ఫేట్ రెండు వేరే వేరే ఎంజైమ్స్తో మనకి ఒక కాంపౌండ్ సింథసైజ్ అవుతుంది. అంటే జైలులోస్ 5-ఫాస్ఫేట్ కాస్త మనకి ఎపిమెరేజ్ అనే ఎంజైమ్తో మనకి రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఒక మాలిక్యూల్ ఆఫ్ రిబులోస్ 5-ఫాస్ఫేట్. బాగా వినండి. అలాగే రైబోస్ 5-ఫాస్ఫేట్ కాస్త పెంటోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ అనే ఎంజైమ్తో మళ్ళీ మరో మాలిక్యూల్ ఆఫ్ రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద 12th స్టెప్. ఇది 11th స్టెప్ ఎపిమెరేజ్ స్టెప్. పెంటోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ అనేది 12th స్టెప్ అనమాట. 2 కలిపి వేరే వేరే ఎంజైమ్స్తో మనకి రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి రిబులోస్ 5-ఫాస్ఫేట్ కాస్త మనకి మనకి ఫస్ట్ స్టెప్ ఉంది చూసారు రియాక్షన్లో, రిబులోస్ బిస్ఫాస్ఫేట్, అది ఫామ్ అవుతుందండి. ఇక్కడ ఏటీపీని తీసుకుంటుంది, కొత్త ఏటీపీని, ఆ ఏటీపీ మాలిక్యూల్ కాస్త ఏడీపీ కింద కన్వర్ట్ అయిపోతే ఫాస్ఫోరిలేషన్ స్టెప్ ఇది. ఆ ఫాస్ఫేట్ గ్రూప్ కాస్త ఇక్కడ మనకి ఇన్కాపరేట్ అవుతుంది. ఇక్కడ ఇన్కాపరేట్ అవుతుంది ఫస్ట్ కార్బన్ మీద, ఇదిగోండి ఇక్కడ ఇన్కాపరేట్ అయింది. సో ఇది మొత్తం కాంపౌండ్ రిబులోస్ బిస్ఫాస్ఫేట్. ఈ రిబులోస్ బిస్ఫాస్ఫేట్ కాస్త మనకి అంటే రిబులోస్కి ఒక ఫాస్ఫేట్ గ్రూపే ఉంటే 5-ఫాస్ఫేట్ అంటున్నాం. 2 ఫాస్ఫేట్స్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి బిస్ఫాస్ఫేట్ అంటున్నాం. మీరు 1,5-బిస్ఫాస్ఫేట్ అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ అ ప్రైమరీ యాక్సెప్టార్ ఆఫ్ CO2 ఇన్ C3 సైకిల్. మళ్ళీ ఈ రిబులోస్ బిస్ఫాస్ఫేట్నే నేను ఏమంటున్నాను, RuBP అంటున్నాను. సో దిస్ ఈస్ ద ప్రైమరీ యాక్సెప్టార్ ఆఫ్ CO2 విచ్ అగైన్ యాక్సెప్ట్స్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ CO2 అండ్ మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి అట్లా ఫామ్ అవుతూనే ఉంటుంది. 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత 3-ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అట్లా మళ్ళీ సైక్లికల్గా ప్రాసెస్ అవుతూనే ఉంటాయి. ఫామ్ అయిన PGA కాస్త మళ్ళీ మనకి కొంత అమౌంట్ RuBPని రీజనరేట్ చేస్తుంది, కొంత అమౌంట్ మళ్ళీ హెక్సోజస్ ఫామ్ అవుతాయి. వాట్ ఆర్ ద మెయిన్ హెక్సోజస్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ C3 సైకిల్ అంటే ఫ్రక్టోజ్ అండి. ఫ్రక్టోజ్ ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ అంతా కథ నడిపించేవాళ్ళు ఎవరు? ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడే. స్టార్టింగ్ RuBP నుంచి ఫామ్ అయింది ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, అదే మళ్ళీ రీజనరేట్ అవుతుంది, మళ్ళీ హెక్సోస్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ సైకిల్ అంతా కూడా దీన్ని C3 సైకిల్ అని అన్నారు. కనిపెట్టింది క్యాల్విన్ అనే అతను కాబట్టి, క్యాల్విన్ అనే అతను కాబట్టి దాన్ని క్యాల్విన్ సైకిల్ అని కూడా అన్నారు అనమాట. మనం ఇప్పుడు ఎనర్జెటిక్స్ మాట్లాడుకుందామండి. ఒక మాలిక్యూల్ ఆఫ్ CO2 ఫిక్స్ చేసినప్పుడు జస్ట్ మూమెంట్ ఎంత రిడక్షన్ కానీ కార్బాక్సిలేషన్ కానీ రీజనరేషన్ కానీ మనకి ఫస్ట్లో మనకి జరిగింది కార్బాక్సిలేషన్ స్టెప్ జరిగిందండి, CO2 యాడ్ అయింది, తర్వాత మళ్ళీ రిడక్షన్ జరుగుతూ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ NADPHలు తీసుకోవడం మొదలటం జరిగినాయి. మీరు చూసుకున్నారు కదా సైకిల్లో ATPలు తీసుకున్నాయి, ఫాస్ఫోరిలేషన్ జరిగినాయి. అదంతా కూడా మనకి రిడక్షన్ అనమాట. లాస్ట్ స్టెప్ రీజనరేషన్. అంటే రీజనరేషన్ అంటే మళ్ళీ మనకి RuBP యాస్టీస్గా ఫామ్ అయిపోయింది, దాన్ని రీజనరేషన్ అంటారు.
సో మనకి మొత్తం ప్రాసెస్లో ఈ CO2 ఫిక్సేషన్లో రిడక్షన్లో జరిగినప్పుడు 2 NADPHలు యూజ్ అయినాయి. ఇజంట్ ఇట్? ఒక్కసారి సైకిల్ వెనక్కి తిరిగి మొత్తం ఫ్లో చార్ట్ వేసుకుని చూస్తే కానీ ఎనర్జెటిక్స్ అర్థం కాదు. 3 ATPలు రిక్వైర్ అయినాయి, అవునా కాదా? 3 ATPs రిక్వైర్ అయినాయి. సో కంక్లూజన్ ఏంటి? 6 టర్న్స్ ఆఫ్ సైకిల్ జరిగితే కానీ మొత్తం మీద ఒక హెక్సోస్ ఫాస్ఫేట్ సెన్సైజ్ అవ్వదంటండి. ఒక్కసారి ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ అలా సెన్సైజ్ అయ్యట్లేదండి. ఒక్కొక్క మాలిక్యూల్ ఒక్కొక్క సైకిల్లో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క కార్బన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక CO2 యాడ్ అవుతుంది ప్రతిసారి సైకిల్కి. మనకి అలా చెప్పుకుంటే అదంతా అజంప్షన్ లాగా ఉంటుంది. అందుకని నేను మొత్తం సైకిల్లో ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ వేసేసాను అక్కడ. సో ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ అది అలా ఒక మాలిక్యూల్ ఫామ్ అయిపోవాలంటే 6 టర్న్స్ జరగాల్సిందండి. 6 మాలిక్యూల్స్ ఆఫ్ CO2 యూజ్ చేసుకోవాల్సిందే. సో రియాక్షన్ అనేది మొత్తం మీద ఎలా సమరైజ్ చేయొచ్చో చూద్దామండి. ఒక ఈక్వేషన్ ఏమంటారు? C3 సైకిల్కి ఒక ఈక్వేషన్ వేయండి అని క్విజ్ కాంపిటీషన్స్లో కూడా అడుగుతారు. సో ఒక 6 టర్న్స్ జరుగుతున్నప్పుడు ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ యూజ్ అవుతాయి? 6 CO2s యూజ్ అవుతాయి. మనం ఒక్కొక్క టర్న్కి ఎన్ని ATPs యూజ్ అవుతున్నాయి అంటున్నాను నేను? 3 ATPs యూజ్ అవుతున్నాయి. మరి 3 × 6 ఎంతండి? 18 ATP. సరే, ఒక్కొక్క టర్న్కి మన ఎన్ని NADPలు యూజ్ అవుతున్నాయి అంటున్నాను నేను? 2 NADPలు యూజ్ అవుతున్నాయి అన్నాను, NADPHలు. సో 6 × 2 12 NADPH. సో గివ్స్ రైస్ టు ఒక మాలిక్యూల్ ఆఫ్ ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ ప్లస్ 18 ADP ప్లస్ PI అండ్ 12 NADP. ఇదండి సైకిల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎనర్జెటిక్స్ ఆఫ్ C3 సైకిల్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఇంకా ఏమైనా క్లారిటీగా అర్థం కాకపోతే ఒకసారి సైకిల్ అంతా ఫ్లో చార్ట్ ప్రకారంగా మళ్ళీ చూసి మళ్ళీ నేర్చుకుందాం. చక్కగా మీరు డౌట్స్ కూడా అడగచ్చు. కాలేజ్కి నేను అవైలబిలిటీలో ఉంటున్నాను. ఒకసారి వచ్చి మొత్తం C3 సైకిల్ చేపించుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే అండి. నేను నెక్స్ట్ క్లాస్లో C4 సైకిల్ చెప్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ.